హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే విహారిని చూసిన సందర్భంలో చాలా సంతోషపడుతూ ఉంటారు సహస్ర, అలాగే అంబిక, పద్మాక్షి, వసుధ అందరు కూడా. వెంటనే చాలా సంతోషపడుతూ ఉంటుంది కదా సహస్ర. వసుధ ఇలా అంటూ ఉంటుంది, పాపం ఇందాక నుంచి సహస్ర నువ్వు ఉంటే బాగుంటుంది పక్కనని చాలా మురిసిపోతుంది. తను అనుకున్నట్లే నువ్వు వచ్చేసావు విహారి అని చెప్పేసి వసుధ అంటూ ఉంటే, అవును పిన్ని, నువ్వు చెప్పినట్లే బావ నిజంగానే ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి వసుధకి ముద్దులు పెడుతూ ఉంటే, నాకు కాదే నువ్వు ముద్దు పెట్టాల్సింది నీ బావకి. నీ బావ కోసమే కదా ఇందాకటి నుంచి తాపత్రయపడ్డావు. నీ బావి నీ కళ్ళెదుట ఉన్నాడు, వెళ్ళి ముద్దు పెట్టుపో అనగానే సహస్ర చాలా పరిగెత్తుకుంటూ వచ్చి విహారికి ముద్దు పెట్టడంతో అందరూ కూడా సిగ్గుపడుతూ ఉంటారు. అది చూసిన కనక మహాలక్ష్మి ఒకవైపు బాధపడుతున్న సహస్ర, అలాగే విహారి ఇద్దరు కూడా సంతోషంగా ఉన్నట్టు తనలో తాను మురిసిపోతూ ఉంటుంది. ఇకపోతే సరే పద బావ, ఇంతవరకు కార్తీక దీపాలు కోనేట్లో వదలాలని అనుకుంటున్నాము, నువ్వు కూడా రా అనగానే వెంటనే యమును కూడా, అవును నాన్న, ఇప్పటి వరకు సహస్ర ఒకటే కోనేట్లో ఆ కార్తీక దీపం ఒంటరిగా వదలాలేమో అనుకున్నాను. ఆ దేవుడు నిన్నే సమయానికి పంపించాడు. సహస్రతో కలిసి ఇద్దరు కూడా కార్తీక దీపాలు వదులురు కానీ పదండి అనగానే, సరే పదబావ అని చెప్పేసి అందరు కూడా కలిసి కోనేరు దగ్గరికి వెళ్తారు. ఇకపోతే ఆదికేశవులు, గౌరీ ఇంకా వెంటనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా ఇది, అల్లుడు గారు అమ్మాయి చాలా సంతోషంగా మన ఊరికి వస్తే, ఇక్కడ గుడిలో దైవ దర్శనానికి వస్తే అల్లుడు గారు ఫోన్ ఇప్పుడే పోవాలా, అల్లుడు గారు ఎంత బాధపడుతున్నారో, ఆ ఫోన్ కోసం ఎంత ఎతుకుతున్నారో ఏమో అని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటుంది. వెంటనే సరే ఉండు పెద్దమ్మ, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి రాణి వెంటనే కనక మహాలక్ష్మి కోసము అలాగే విహారి కోసము వెతుక్కుంటూ వెళ్తుంది కదా. గుడి దగ్గర అటు ఇటు చూస్తూ ఉంటే వెంటనే ఆదికేశవులు కూడా, నువ్వు పక్కకి కూర్చో గౌరీ, నేను కూడా ఒకవైపున విహారి అల్లుడు గారు, విహారి బాబు అలాగే అమ్మాయి ఎక్కడ ఉన్నారో చూసి వస్తానని చెప్పేసి ఆదికేశవులు కూడా బయలుదేరతాడు. ఇకపోతే కోనేట్లో దీపం వదిలి ఇద్దరు కూడా సంతోషపడుతూ దీపాన్ని వదిలి అందరు కూడా వచ్చి గుడి దగ్గరే మెట్ల మీద కూర్చుంటారు. విహారి అటు ఇటు చూస్తూ చాలా భయంగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆదికేశవులు గారు కానీ నన్ను ఇక్కడ చూస్తే ఇక భూకంపం బద్దలైనంత ఇదవుతుంది అని అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు కదా. ఇక దూరం నుంచి కనక మహాలక్ష్మి కూడా చూస్తూ ఉంటుంది. అయ్యో విహారి గారు, ఎవరికంటైతే పడకూడదు అనుకున్నారో వాళ్ళకంటే పడ్డారు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది కదా. ఏంటి విహారి, ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎవరినో మిస్ అయినట్లు, ఎవరి కోసమో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య అదేం లేదు అని చెప్పేసి విహారి అంటూ ఉంటాడు. వెంటనే సహస్ర కూడా, అవును బావా, నిన్ను ఇందాక నుంచి పిలుస్తున్నా కూడా పలకట్లేదు, ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు అనగానే, అదేం లేదు సహస్ర అని చెప్పి అంటూ ఉంటే, నాకు కూడా అలానే అనిపిస్తుంది విహారి, ఏదైనా అనుకుంటే చెప్పు, మనసులో ఏమైనా బాధ ఉంటే చెప్పు అనగానే, అయ్యో అదేం లేదమ్మా, ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాం కదా, చాలా బాగుంది, అందుకే పరీక్షించి ప్రతి ఒక్కటి చూస్తున్నాను అనగానే, బాగా కవర్ చేశావు విహారి అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే దూరం నుంచి కనక మహాలక్ష్మి విహారిని చూస్తూ, అయ్యో ఇప్పుడు ఎలా, మిమ్మల్ని కానీ నాన్న చూస్తే కొంపలు అంటుకుపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదికేశవులు అటు నుంచి వస్తూ ఉంటాడు. ఆదికేశవుని చూసిన వెంటనే కనక మహాలక్ష్మి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, అయ్యో ఇప్పుడు నాన్న ఎలా, ఆయన్ని చూసేస్తే కుంపలు అంటుకుపోతాయి, ఇప్పుడు వెళ్ళి అల్లుడు గారు అని పిలిస్తే ఇంకేమన్నా ఉందా, నాన్నని అనరాని మాటలు అంటారు, లేనిపోని నిందలు వేస్తారు అని చెప్పి కనక మహాలక్ష్మి భయపడిపోతూ ఉంటుంది. వెంటనే కనక మహాలక్ష్మి, అయ్యో విహారి గారు అని చెప్పి విహారికి సైగ చేస్తూ ఉంటుంది. ఆయనకు కూడా విహారి పట్టించుకోడు. అటువైపు తిరిగి చూడగానే ఆదికేశవులు అటు నుంచి నడిచి రావడం చూసి విహారికి చెమటలు పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి తప్పించుకోవడం, ఇక్కడ కానీ ఆయన నన్ను అల్లుడు అని పిలిస్తే కుంపలు అంటుకుపోతాయి అని చెప్పి విహారి అనుకుంటూ ఉంటాడు కదా. ఇక వెంటనే నాన్నకంట ఆయన పడకుండా ఎలా చేయాలి అని చెప్పి కనక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఆదికేశవులు, అమ్మాయి అల్లుడు ఎక్కడికి వెళ్ళినట్టు, కోనేరు దగ్గర లేరు, బయట లేరు, ఒకవేళ గుడి లోపల ఏమైనా ఉన్నారేమో అని చెప్పి ఆదికేశవులు లోపలికి వస్తూ ఉంటాడు. హరి ప్రసాదం తీసుకో అని పద్మాక్షి అనడంతో విహారి మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆదికేశవులు గారు ఇటే వస్తున్నారు, కొంపలు అంటుకుపోతాయి అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఇదేంటి విహారి ఇలా బిహేవ్ చేస్తున్నాడని అంబిక అనుకుంటూ ఉంటుంది. వెంటనే వసుధ కూడా, ఏంట్రా కంగారు పడుతున్నావు, ప్రసాదం అంట తీసుకో అని వసుధ చెప్పగానే, సరే అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు విహారి.
అయ్యో! ప్రసాదం ఆ తర్వాత తీసుకుంటానులే అని చెప్పేసి విహారీ ఇక హడావిడిగా బయటకు వచ్చేస్తూ ఉంటే, అంబిక వెంటనే సహస్ర వెళ్ళు అనగానే, బావ బావ అని చెప్పేసి సహస్ర కూడా విహారీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో! అని చెప్పేసి కనకమహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఎందుకంత కంగారు పడిపోతున్నావు? పిన్ని వాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు దేనికో బాగా కంగారు పడుతున్నట్టున్నావు బావ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అయ్యో! సహస్ర అదేమీ లేదు. అయినా ఇక్కడ వాళ్ళెవరైనా నాకు తెలుసా? లేదు కదా! ఇక్కడికి నేను కొత్త అని అంటూ కంగారు పడటానికి ఏముంటుంది అని చెప్పి అనగానే, "ఆ! సరే బావ" అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే బావ అని చెప్పి అనగానే, చూడు నిన్ను చూసి నేను ఎంత సంతోషపడుతున్నాను. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో అని చెప్పేసి విహారి ఇక లేనిపోని సంతోషాన్ని సహస్ర ముందు కనబరచడంతో, ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నావో, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు బావ అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బావ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర. అదే సహస్రాన్ని నువ్వు అర్జెంటుగా ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నల్స్ లేవు కదా! అందుకే బయటకు వెళ్ళి ఫోన్ చేసుకుందామని వెళ్తున్నాను అనగానే, అవునా సరే పద బావ నేను కూడా వస్తానని చెప్పి సహస్ర అంటూ ఉంటే, విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక ఆదికేశవులు వెంటనే గుళ్ళ లోపలికి రాగానే సహస్ర అలాగే అందరు కూడా కనిపిస్తారు కదా! కనిపివ్వగానే ఓహో! నేను చెప్పినట్లు గుడికి వచ్చారా మీరు కూడా అనగానే, ఈ గుడిలో ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పారు కదా! అందుకే మేము కూడా గుడికి వచ్చామని చెప్పేసి సహస్ర వాళ్ళు చెప్తూ ఉంటారు ఆదికేశవులతో. ఇకపోతే కనకమ్మ లక్ష్మీ విహారీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది అంకుల్ ఈ గుడి ఎంత మహిమ కలదో అనగానే, అమ్మ మీకు ఈ గుడి నచ్చిందా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. చాలా బాగా నచ్చింది అంకుల్ అనగానే, అన్ని కోరికలు కోరుకున్నారా అని అంటూ ఉంటే, మాకు ఎటువంటి కోరికలు లేవు. మా అమ్మాయి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి అనగానే, మీరు కోరుకున్నారు కదా! ఖచ్చితంగా మీ అమ్మాయి పెళ్ళి ఎవరితో చేయాలనుకున్నారో వాళ్ళతోనే జరుగుతుంది. కాకపోతే ఇవాళ రాత్రికి ఈ గుడిలో నిద్ర చేసి వెళ్ళండి అనగానే, ఈయన చెప్పినట్లు అన్నీ మంచిగా జరిగితే ఏ ఆటంకం లేకుండా బావుండు అని చెప్పేసి యమున అనుకుంటూ ఉంటుంది. వాళ్ళని నిద్ర చేసి వెళ్ళమనడంతో విహారీ అలాగే కనకమహాలక్ష్మి షాక్ అయిపోతారు. యమున ఇక వెంటనే సరే ఆదికేశవులు గారు మీరు చెప్పినట్లే ఈ గుడిలో నిద్ర చేసి వెళ్తాం అనగానే, వెంటనే పద్మాక్షి అంటే అన్నీ నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా మమ్మల్ని అడగకుండా అనగానే, ప్రతిదానికి గొడవ ఎందుకక్క అయినా యమున వదిన ఇప్పుడు ఏం చెప్పింది? ఆదికేశవులు గారు చెప్పినట్టు మనం ఈ గుడిలోనే నిద్ర చేసి వెళ్దాం అనగానే, పద్మాక్షి ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. సరే అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటారు కదా! ఇక ఆదికేశవులు సరేనమ్మా ఇక నేను వెళ్తాను. మీరు ఆర్డర్ ఇచ్చిన బట్టలు ఈ నెలాఖరికి నేనే స్వయంగా మీ హైదరాబాద్‌కు తీసుకొచ్చి అప్పజెప్తాను అనగానే, సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక కనకమహాలక్ష్మి గారే హమ్మయ్య అనేసి అనుకుంటూ ఉంటారు. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అని అంటూ ఉంటే, సరే విహారీ గారు నేను నాన్నని, అమ్మని తీసుకొని ఇంటికి వెళ్తాను. మీరిక మీ వాళ్ళని ఎలాగో ఒకలాగా పంపించేసి ఇంటికి రండి అనగానే, సరే అని చెప్పేసి విహారీకి చెప్పి కనకమహాలక్ష్మి ఫోన్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. సరే కనకమహాలక్ష్మి అని అంటూ ఉంటాడు విహారీ. వెంటనే కనకమహాలక్ష్మి ఆదికేశవుల దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలవగానే, ఏంటమ్మా కనకం అల్లుడు గారు నువ్వు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడని వెతకాలి అనగానే, ఇంతకు ఫోన్ దొరికిందా అని అంటూ ఉంటే, దొరికింది నాన్న అని చెప్పి కనకమహాలక్ష్మి అనగానే ఆదికేశవులు సంతోషపడుతూ ఉంటాడు. అంబిక మాత్రం ఇదేంటి గుడికి వచ్చిన వాడు విహారీ సహస్రతో టైం స్పెండ్ చేయాలి కానీ అలా దూరంగా వెళ్ళిపోతున్నాడు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కనకమహాలక్ష్మి ఆదికేశవులు వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది.